ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వల్ల అతిమూత్రం జరుగుతుంది. రోజుకి 8-10 సార్లు యూరిన్కి వెళ్ళటం అనేది ఆరోగ్య లక్షణమే. ఈ 10-12 సార్లు మించి ఎక్కువ సార్లు మూత్రాలకు వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళినా తక్కువ టైంలోనే మళ్ళా తిరిగి వెళ్ళవలసి వస్తుందంటే దీన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. అంటే బ్లాడర్ ఓవర్ యాక్టివ్గా ఉండి ఎక్కువసార్లు సంచిలోంచి వచ్చిన దాన్ని స్టోర్ చేయకుండా వదిలేద్దామని మీకు సంకేతాలు అందిస్తూ ఉంటుంది. ఇలాంటి అతిమూత్రము ఎక్కువసార్లు వెళ్ళటం అనేది స్త్రీలలో 40% మందికి ఉంటే మగవారిలో 30% మందిని ఇబ్బంది పెట్టే సమస్య అనమాట. కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ 40-50 దాటిన దగ్గర నుంచి ఈ సమస్య చాలామందిలో కనపడుతూ ఉంటుంది. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే సమస్య రావడానికి కారణాలు చూస్తే డయాబెటీస్ వల్ల కొంతమందికి వచ్చేస్తుంటుంది. రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడం కోసం ఎక్కువైన చక్కెరను యూరిన్లో పెట్టి తొలగించడం కోసం ఎక్కువ యూరిన్ ఫామ్ చేసి కింద నుంచి ఎక్కువ తోసేస్తుంది. అందుకని డయాబెటీస్ ఉన్న వారికి నైట్ టైం యూరిన్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇక రెండవది ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి అది బ్లాడర్ కూడా ఎఫెక్ట్ అయ్యి బ్లాడర్ ఇరిటేషన్కి గురై కొద్దిగా మొత్తం ఎక్కువసార్లని వదిలేయాలనే సిగ్నల్స్ ఇచ్చేస్తుంటుంది అనమాట. మూడవది మూత్ర సంచి ట్రబుల్ వస్తుంది. ఒకసారి స్టోన్స్ వల్ల కానీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కానీ ఆ బ్లాడర్ ఎఫెక్ట్ అయ్యి కాస్త ఎక్కువ హోల్డ్ చేసుకునే కెపాసిటీ లేక వదిలేయటానికి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక నాలుగవది తీసుకుంటే కొన్ని రకాల మందులు అతిగా మూత్రం ఎలర్ట్ చేస్తాయి. హై బీపీకి, గుండె జబ్బులకి, లివర్ సిర్రోసిస్ కానీ లివర్ సంబంధమైన సమస్యలకి, ఇట్లాంటి వాటికి ఒంట్లో నీరు ఎక్కువ పేరుకుంటే దాన్ని బయటికి పంపించే మాత్రలకి ఎక్కువ యూరినేషన్ ఫామ్ అయి తరచూ వెళ్లాల్సి వస్తుంది మందుల ప్రభావం చేత. ఇక ఐదవది తీసుకుంటే కెఫిన్ ఎక్కువ ఉన్న డ్రింక్స్, ఆల్కహాల్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు లివర్ ఈ ఆల్కహాల్ని విడగొట్టి యూరిన్ ద్వారా నేటికి పంపించాలి ఈ ఆల్కహాల్ ద్వారా వచ్చిన కెమికల్స్ అన్నిటిని. అందుకని ఎక్కువ యూరినేషన్ వచ్చేట్టు చేస్తుంది. అందుకని ఆల్కహాల్ తాగే వరకు యూరినేషన్ రిపీటెడ్గా ఎక్కువసార్లు రావటం అనేది దాని ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఆరవ కారణం చూస్తే చాలామందికి పొత్తి కడుపు దగ్గర కూడా కొవ్వు బాగా పెరిగిపోయి బొజ్జ బాగా పెరిగి వేలాడుతూ ఉంటుంది. గ్రేడ్ 3 ఒబిసిటీ ఉన్న వారికి బ్లాడర్ మీద ప్రెషర్ ఎక్కువ పడి ఆ సంచి నొక్కిందనుకోండి బరువు వెళ్ళి ఫ్యాట్ వెళ్ళి, అందుకని బ్లాడర్ ఎక్కువసేపు సంచి నిండా నింపుకోవడానికి అవకాశం లేకుండా అంత నిండేసరికి ఈ ప్రెషర్కి యూరిన్ వెళ్ళాలనే అర్జెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఇది ఎక్కువ మందిలో కనపడుతున్నది ఈ మధ్య. ఏడవ కారణం చూస్తే అందరికి తెలిసిన కారణమే. పెద్ద వయసు వచ్చేసరికి బ్లాడర్ స్ట్రెంగ్త్ తగ్గి హోల్డింగ్ కెపాసిటీ తగ్గి కొద్దిగా ఇంత సంచిలో మూత్రం చేరేసరికి వదిలేయాలని సిగ్నల్స్ వచ్చేస్తాయి. అందుకని ముసలివారికి ఇక మూత్రం ఎక్కువసార్లు తిరుగుతుంటారు బ్లాడర్ కెపాసిటీ తగ్గటం వల్ల. పెద్ద వయసు వారికి అతిమూత్ర సమస్య రావడానికి బ్లాడర్ స్ట్రెంగ్త్ తగ్గటం, దాని మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయేసరికి హోల్డ్ చేయలేదు అది. ఇక చివరిగా 8వ కారణం తీసుకుంటే కొంతమందికి రాత్రిపూట ఎక్కువసార్లు అతిమూత్రం జరిగి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే భోజనంతో పాటు నీళ్ళు ఎక్కువ తాగేస్తారు, రాత్రి పడుకునే ముందు మళ్ళీ నీళ్లు తాగుతారు. కాబట్టి ఎక్కువ యూరినేషన్ నైట్ టైం బాడీలో మజిల్స్ అన్నీ రెస్ట్లో ఉండి హీట్ ప్రొడక్షన్ ఉండదు కదా, వాటర్ ఎవాపరేషన్ తగ్గిపోతుంది. అందుకని ఎక్కువ యూరిన్ అంతా తయారైపోయి నిద్రలో 2-3 సార్లు లేవాల్సి వస్తుంది అనమాట. ఇట్లా నీరు ఎక్కువగా త్రాగటం రాత్రిపూటలో ఇదొక కారణం. ఇలాంటివన్నీ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్యకి కారణాలుగా ఉన్నాయి. ఇప్పుడు మీలో ఇలాంటివి ఏమైనా ఉంటే మనం వాటిని ఎట్లా తగ్గించుకోవాలనేది అవగాహన కావాలి. ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్యతో బాధపడే వారికి పరిష్కారం ఏమిటి న్యాచురోపతి విధానంలో అంటే ది బెస్ట్గా ఉపయోగపడే పరిష్కారం తొట్టి స్నానము. దీనివల్ల చాలా మంచి మార్పు వస్తుంది. ఎందుకంటే బ్లాడర్ మజిల్ స్ట్రెంగ్త్ని పెంచడానికి, హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి టబ్ బాత్ బాగా ఉపయోగపడుతుంది. హిప్ బాత్ మనం బొడ్డు దాకా ములిగేటట్టు తొట్టులో కూర్చొని నీళ్లు పోసుకుంటే ఈ భాగం వరకు నీళ్ళల్లో ఉంటే సరిపోతుంది. ఆ వాటర్ కూడా బావిలో తోడిన నీరు, చెరువులో కాలువలో నీరు ఎట్లా ఉంటాయి వేడిగా, అట్లాంటి నీరు బాగుంటుంది అన్నమాట. చల్లగా ఉండే నీరు అంత మంచిది కాదు. ఇట్లాంటి నార్మల్ టెంపరేచర్ వాటర్లో మనం 15-20 నిమిషాలు అట్లా కూర్చోవాలి. ఒక నాప్కిన్ బొడ్డు కింద పెట్టేసి ఇట్లా అంటా ఉంటే ఈ భాగానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుందన్నమాట. అట్లా బ్లాడర్ మజిల్ స్ట్రెంగ్త్ని పెంచడానికి రోజు ఒక 20 నిమిషాలు హిప్ బాత్ చేయటం చాలా మంచిది. రెండవ బెస్ట్ పరిష్కారం దీన్ని తగ్గించడానికి 2-3 నెలలు కనుక శ్రద్ధ పెడితే అతిమూత్రం తగ్గి బ్లాడర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అది వ్యాయామం.
పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ మెయిన్గా చేయాలి. ఇప్పుడు మనం కూడా చూడండి, ఎప్పుడన్నా మోషన్ ఆపుకోవాలి చూడండి, మలద్వారం దగ్గర నుంచి బ్లాడర్ భాగానికి ఇట్లా అంటాం. ఇప్పుడు కూడా ఇట్లా అని చూసుకోండి, మీకు కింద నుంచి ఏదైనా వెళ్ళకూడదు, గ్యాస్ కానీ లేకపోతే లూజ్ మోషన్ వచ్చేటప్పుడు వెళ్ళకుండా ఆపాలనుకో, అక్కడ అట్లా అంటాం కదా, అట్లా బిగించినప్పుడు చూడండి బ్లాడర్ కూడా అట్లా ఆ మజిల్స్ ద్వారా అట్లా నొక్కబడుతుంది అనమాట. ఇలా ఎక్కువ సార్లు మనం ఎక్సర్సైజ్ అట్లా కుర్చీలు అట్లా చేస్తుంటే బ్లాడర్ మజిల్ దృఢపడటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట, అది చేయటం. ఇక రెండవది, పెద్ద వయసు వారికి సమస్య ఎక్కువ ఉంటుంది కదా, అలాంటి కొంతమంది కొన్ని ఆపరేషన్లు అయిన తర్వాత మూత్రం లీక్ అవ్వటం అనేది ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వారు మంచం మీద కానీ బల్ల మీద కానీ పడుకుని 2 కాళ్ళు పైకి లేపి, అంటే శారీ కాకుండా ఏదైనా డ్రెస్ లాంటిది చూసుకుని ఇలా ఎయిర్ సైక్లింగ్ గాలిలో ఇట్లా తొక్కుతున్నాం అనుకోండి, ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నిటినీ బలపరచడానికి, బ్లాడర్ యొక్క మజిల్ని బలపరచడానికి ఈ ఎక్సర్సైజ్ బాగా పనికొస్తుంది అనమాట. ఇది బాగా చేయటానికి ప్రయత్నం చేస్తే మంచిది. అట్లాగే వెళ్ళకిలా మంచం మీద పడుకుని ఒకసారి కుడి కాలు లేపి ఎడం కాలు కింద ఉంటుంది, నెక్స్ట్ ఈ కాలు కింద దింపి ఇట్లా లెగ్ ఎక్సర్సైజెస్, ఇవి పెల్విక్ ఫ్లోర్కి బెస్ట్గా పనికొస్తాయి అనమాట. ఇలాంటిది అంటే సింపుల్గా ఆ ఏజ్ వారు కూడా చేయగలిగే నేను ఇక్కడ చెప్తున్నాను, ఇలాంటి వ్యాయామం. ఇక ఆసనాల్లో ఉత్తాన పాదాసన్, నౌకాసన్, మనం పొట్ట తగ్గటానికి ఉత్తాన పాదాసన్, నౌకాసన్ ఎప్పుడు చెప్తుంటాం కదా, పొత్తి కడుపు తగ్గుతుందని. అక్కడ ఫ్యాట్ పెరిగిన వాళ్ళకి ఆ ఫ్యాట్ తగ్గితే తప్ప బ్లాడర్ మీద ప్రెషర్ తగ్గదనమాట. కొంతమందికి బాగా జారి ఉంటుంది అనుకోండి, ఇదంతా బ్లాడర్ మీద లోడ్ అవుతుంటుంది. అందుకని దాన్ని తగ్గించడానికి ఈ ఉత్తాన పాదాసన్, నౌకాసన్ ఇలాంటివి కొద్దిగా చేయగలిగితే చాలా బాగుంటుంది. మనం జీ తెలుగులో కూడా యోగా కార్యక్రమంలో మూత్రం ఎక్కువగా అయ్యే వారికి బ్లాడర్ కంట్రోలింగ్ పవర్ పెరగడానికి కూడా కొన్ని యోగాలు చూపించడం జరిగింది. అవి మంతెన అఫీషియల్ ఛానల్లో కూడా మీరు కొడితే వస్తాయి. అలాంటి వీడియోలు కూడా చూసి కొన్ని వ్యాయామాలు అక్కడ స్పెషల్గా చూపించినాయి, ఇప్పుడు చెప్తే అర్థం కాదు, అవి చూసి ప్రాక్టీస్ చేయండి. 2-3 నెలలు శ్రద్ధ పెట్టేసరికి మూత్రం తగ్గుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సాయంకాలం 4-5 గంటలకల్లా వాటర్ త్రాగటం ఆపేయాలి. 6 గంటలకల్లా మీరు డిన్నర్లో ఉడికిన ఆహారాలు తినకుండా అవి నానపెట్టిన విత్తనాలు, పండ్లు లాంటివి తినండి. ఇక నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏమీ ముట్టుకోవద్దు. పడుకునే వరకు కూడా ఏమీ తాగొద్దు, పడుకునేటప్పుడు కూడా త్రాగొద్దు. ఇట్లా ఎర్లీ డిన్నర్, ఎర్లీగా వాటర్ ఆపేస్తే పడుకునే లోపు యూరిన్ వెళ్ళాల్సినంత వెళ్ళిపోతుంది. పడుకున్న దగ్గర నుంచి లేచే లోపల ఇక యూరినేషన్ నైట్ అంతా రాదు. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ నుంచి మీరు తేలిగ్గా బయటపడవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.